హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రముఖ కంపెనీ అటువంటి అసెన్సర్ కంపెనీ నుంచి లేటెస్ట్గా సిస్టమ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద బల్క్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఎటువంటి అనుభవం లేనటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసిన విత్ ఇన్ 2 minutesలోనే మనకు వీటికి సంబంధించినటువంటి రెస్పాన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేయాలని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు వీడియో అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రేట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కూడా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయితే ఉంది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు 4 types ఆఫ్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు సిస్టమ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేటివ్ అంటే ఒక అప్లికేషన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటూ కూడా సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాము. సో వీటికి సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్లయితే మనకు 3,41,000 రూపాయల వరకు ప్రతి సంవత్సరం మనకైతే పే చేస్తారు. బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి శాలరీ హైక్ చేసేటువంటి అవకాశము, అలాగే మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు పొజిషన్ కూడా హైక్ చేసేటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే, గురుగ్రామ్, కోల్కతా, కోయంబత్తూరు, జైపూరు ఆర్ ఇండోర్లో మనకైతే జాబ్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకు దగ్గర సిటీ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ మోస్ట్లీ మనకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకు సిస్టమ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేటివ్ అనగా మనము ఏదైనా అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు చెప్పేటువంటి వర్క్ అనేది కూడా కంప్లీట్ ప్రాసెస్తో మనమైతే ఇంప్లిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా కూడా మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి, అలాగే సపోర్టెడ్గా మీకు క్లయింట్స్తో సంబంధంగా మీకైతే కొంతమంది ఎంప్లాయీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే కొలీగ్స్ అనమాట. అంటే మనం వాళ్ళతో వర్క్ చేస్తాము, అలాగే ప్రాజెక్ట్ కూడా వర్క్ అయితే చేస్తాము. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ప్రాజెక్ట్ కంట్రోల్ సర్వీస్ ఎనేబుల్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇంక్రీజ్ ద ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ టెక్నాలజీ డెలివరీ. సో మీరు ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని క్వాలిటీ అండ్ టెక్నాలజీ డెలివరీకి సంబంధించినటువంటి మొత్తం కూడా వర్క్ అయితే చేయాలి. సపోర్ట్ ప్రాజెక్ట్ అండ్ టెక్నాలజీ డెలివరీ సెంట్రిక్ ట్రాకింగ్ ద మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆఫీస్ యాక్టివిటీస్. సో మీరు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఆఫీస్ మేనేజ్మెంట్ అంటే యాక్టివిటీస్ వస్తే మెయిన్గా చూసుకుంటే మన కోలీగ్స్ ఏ విధంగా వర్క్ అయితే చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏంటి అనేది కూడా మనమైతే చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి కోడింగ్ అయితే ఉండదు, కంప్లీట్గా నాన్ కోడింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మాత్రమే మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కోడింగ్ వచ్చే వాళ్ళకు ఫర్దర్గా మీకు హైక్ చేసేటువంటి అవకాశం అయితే కూడా కల్పిస్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ కేటగిరీ అది చూసుకున్నట్లయితే మనకు బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్, బీఎం వొకేషనల్, బీఎంసీ, బీబీఎస్సీ, బీపీఎస్సీ అండ్ బి అగ్రికల్చర్ అండ్ రీడ్, బి ఆక్ట్, బిఎఫ్ఎం అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 2022లో పాస్ అయినటువంటి ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులకు మాత్రమే వీటికైతే ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు. సో ఈ 2 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండే కానీ పర్వాలేదండి. అయితే మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండదు. లాస్ట్ 3 monthsలో అసెన్సర్ కంపెనీ నుంచి ఎటువంటి ఇంటర్వ్యూ తీసుకోనటువంటి అభ్యర్థులు మాత్రమే అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఎలిజిబిలిటీ అయితే క్లియర్గా ఇచ్చారు కదా. సో మనకు ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు అప్లై చేసిన వెంటనే మనకు 10 minutes అనేది మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ మాక్ టెస్ట్ అనేది మనకు మెయిన్గా కొద్దిగా స్కిల్స్ నేర్చుకోవడానికి మనకు ఒక మాక్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ కంప్లీట్ చేసేటువంటి అభ్యర్థులకి కన్సెంటివ్ అసైన్మెంట్ అనేది ఉంటుంది. కన్సెంటివ్ అసైన్మెంట్ అయిపోయిన తర్వాత మనకు ఇంగ్లీష్ అబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్స్ట్రాక్ట్ అండ్ రీజనింగ్ అని మనకు మొత్తం కూడా అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ అసైన్మెంట్ అయితే ఉంటుంది. ఆ టెక్నికల్ అసైన్మెంట్ సంబంధించి మొత్తం కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. లింక్ క్లిక్ చేసుకుని మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. ఫైనల్గా మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో జస్ట్ ఇక్కడ అప్లై నా ఉందిదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉందని అడుగుతున్నారు. సో నాకు ఎటువంటి అకౌంట్ లేదు కాబట్టి సో సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇది ఓపెన్ అవుతుంది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా అయితే సబ్మిట్ అయితే చేయాలి. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి.
నెక్స్ట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో విండో ఓపెన్ అనేది కొద్దిగా టైం అయితే పడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జాబ్ బోర్డ్ అంటే మనకు అఫీషియల్ క్యాంపస్ అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి జాబ్ బోర్డ్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు నౌకరీ, మాంగ్స్టర్ అండ్ లింక్డ్ఇన్ అనేది మెన్షన్ చేస్తారు కదా. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే క్యాంపస్ సెలెక్ట్ చేసినారంటే అనుకోండి, క్యాంపస్ నేమ్ అని కాలేజ్ నేమ్ మెన్షన్ చేయాలి. అదే జాబ్ బోర్డ్ వచ్చేసరికి జాబ్ బోర్డ్ అని మెన్షన్ చేసుకోవచ్చు. సో మనకు సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ కాబట్టి సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ మెన్షన్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే అదర్స్ అన్ని మెన్షన్ చేయండి. ఇంకేస్ టెలిగ్రామ్ అయినా పర్వాలేదండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసుకుంటూ రావాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, స్కిల్స్, అలాగే సర్టిఫికేట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, లాంగ్వేజ్ సర్టిఫికేట్, అలాగే అంటే మన లాంగ్వేజ్ వచ్చినటువంటి ప్రిఫరెన్స్ లొకేషన్ వచ్చేసి 3 లొకేషన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మోస్ట్లీ అయితే పెట్టుకోండి. డిగ్రీ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్లో మీ రెజ్యూమ్. సో రెజ్యూమ్ వచ్చేసి విత్ ఇన్ 1 MBలో ఉన్నటువంటి రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి 3 MBలో ఉన్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, గవర్నమెంట్ ఐడి, డిజేబిలిటీ అడుగుతున్నారు. సో నో అని మెన్షన్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ మనం ఏదైతే మెన్షన్ చేయాలి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కూడా, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి కంపెనీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అవుతున్నాడో మనకు ఈమెయిల్ ద్వారా అసైన్మెంట్ అనేది పంపిస్తారు. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో మీరు ఆ లాగిన్ అయిన తర్వాత కూడా మీరు మిగతాది కూడా ఫర్దర్గా అప్లై అయితే చేసుకోవాలి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా విత్ ఇన్ 24